ఇక్కడే వివాదం అంతా ఉంది. అబ్బాబాబా అలాగంటే మేము ఊరుకోమంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమనకూడదట, మనం యేసుప్రభుని కొడుకు అనకూడదట. అలా అంటే మనం తగ్గించేస్తున్నామట. ఇప్పుడు లేఖనాలు చూపిస్తాను నేను. వెళ్దామే, స్పీడ్గా వెళ్ళిపోదాం. యేసుని దేవుని కుమారుడు అని మనం అంటున్నామా, బైబిల్ అన్నదా? బైబిల్. ఇప్పుడు బైబిల్ అన్నది మనం అంటే దేవుడి దృష్టిలో నేరస్తులం అయిపోతామా? మనం ఏదైనా దేని చూసుకుని అంటాం, ఏమనాలన్నా బైబిల్లో చూసుకుని ఉంటాం. బైబిల్లో యేసు తండ్రిని మా తండ్రి అని ఆయన పిలిచాడు కనుక ఈయన కొడుకు అంటున్నాం. మనం చేసిన తప్పేముంది ఇందులో లేఖన విరుద్ధం ఏముంది? ఏమైనా ఉందా? మీకు ఏమైనా కనపడిందా? కనపడదు. అయినా మనం అనకూడదట. అలా అంటే యేసుప్రభుడు మనం ఏం చేస్తున్నామట? తగ్గించేస్తున్నామట. మీరు యేసుప్రభుని తగ్గించేస్తున్నారు కొడుకు అని చెప్పి అంటున్నారు. ఇదే ఓవరాల్గా విషయం ఏంటంటే, 2 ముక్కల్లో చెప్పమంటే, మీరు యేసుప్రభుని కొడుకు అనకూడదు, పుట్టినోడు అనకూడదు. కొడుకు అనటం వల్ల యేసుక్రీస్తుల వారిని మీరు ఏం చేస్తున్నారు? తగ్గిస్తున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు సమస్య యేసుప్రభు ఎవరో అన్నదే కదా. యేసుప్రభు తండ్రి అయిన దేవుడా? ఆయన ఈయన ఒకరేనా? జాగ్రత్తగా వినండి. ఆయన ఈయన ఒకరైనా కొంతకాలం చెప్పింది వీళ్ళే. ఇప్పుడు మధ్యలో చిన్నదేదో ఎడ్జ్ తీసుకుని అంటున్నారు, లేదు ఆయన ఈయన ఒకటి అనుకున్నాం కానీ కాదు, ఆయన యెహోవాయే ఈయన యెహోవాయే అంటున్నారు. ఇప్పుడు కోతికి కొబ్బరికాయ ఇచ్చామనుకోండి, ఏం చేయాలో తెలియక మొత్తం ఆసనాలన్నీ వేస్తూ ఉంటుంది. అది అలా దొరికింది వీళ్ళకి బైబిల్. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు దొరికింది. ముగ్గురు ఒకటే అన్నది వీళ్ళే. ఈ మధ్యకాలంలో లేదు, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. మీరన్నట్టు తండ్రి కొడుకు చిన్న కొడుకు అలాగా పెద్ద చిన్న ఏమి లేదు, ముగ్గురు యెహోవాలే, బహుళత్వం, ముగ్గురు సమానమే అంటున్నారు. ఇది ఎక్కడుందో బైబిల్లో నాకేం అర్థం అవ్వలేదు. వీళ్ళ వాదనలు ఎంత బలహీనమైనవంటే, పరిశుద్ధుడు 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 అని 3 సార్లు ఉందనుకోండి, ముగ్గురు యెహోవాలు అనుకోవాలట. జాగ్రత్తగానండి. అక్కడ 3 సార్లు పరిశుద్ధుడు అని ఉంది కనుక ముగ్గురు యెహోవాలు, ముగ్గురు సమానం అంటున్నారు. ఇప్పుడు నేను అలాంటి రెఫరెన్సే బైబిల్ ఒకటి చూపిస్తాను. అలా సంబంధం ఉండదు కానీ మీరు ఆలోచించమంటున్నాను అంతే. ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంటే 3 రకాలుగా అర్థం చేసుకోవాలా? ఒకటే విషయం అది? చెప్పండి. ఇలా ఉంటుంది కౌంటర్ ఇస్తే. మనకేమో ఖాళీ లేదు, సువార్తలు చేసుకుంటా. వాళ్ళకేమో పని లేదు, యూట్యూబ్ తప్ప. పరిస్థితి ఇది. మాకు పొలోమని వీడియోలు వస్తాయి. ఎక్కడ చేస్తాం తమ్ముడు? ఎక్కడున్నాం ఖాళీగా? నిద్రలేక మేము ఎడుతుంటే యూట్యూబ్లో ఒక వీడియో చేయాలంటే కొన్ని గంటలు పడుతుందండి. ఇలాగా మైక్ ముందు కూర్చోవాలా, కెమెరామ్యాన్ ఒక ఆయన ఎట్టుకోవాలా, రికార్డింగ్ చేయడానికి ఒక అతను ఎట్టుకోవాలా, ఆ ఫుటేజ్ అంతా మళ్ళీ ఆ వీడియో ఎడిటింగ్ చేసి అతనికి ఇవ్వాలా, ఒక అతను మళ్ళీ తమ్మనేలు చేయాలా, ఒక అతను మళ్ళీ మంచి సైలెంట్లు, మంచి మ్యూజిక్లు, మళ్ళీ ల్యాగలు, ఎడిటింగ్ బోర్డు ఉంటుంది కదా దానికి. అదంతా చేయాలంటే కనీసం 2 రోజులు, 1 రోజు టైం పడుతుందండి. ఇప్పుడు వాళ్ళు అంత టైం తీసుకుని అంతగా వీడియోలు పంపుతున్నారంటే నేను సింపుల్గా మిమ్మల్ని ఒకటి ఆలోచించమని అడుగుతున్నాను. పని ఉందా, ఖాళీగా ఉన్నారా? చెప్పండి. ఖాళీగా ఉన్నాడు. పని ఉన్నోడికి మాట్లాడడానికి ఖాళీ లేదు. ఏదైనా వేదిక దొరికితే మాట్లాడుతున్నాం అంతే. చెప్తాను నేను, బాగా వినాలి ఈరోజు. తండ్రైన దేవుడు యేసుప్రభు ఒకటా? ఇద్దరు సమానమా? ఇద్దరు బహుళత్వమా? ఇద్దరు యెహోవాలా? నో. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎవరు అన్న ప్రశ్న తలెత్తింది ఎవరు వాదనాలు చెప్తున్నారు, రైట్? మీకు ఒక విషయం చెప్పనా, మీరు ఆశ్చర్యపోయేది, యేసుప్రభు మీద ఈ కన్ఫ్యూజ్ ఇప్పుడుది కాదు, ఆయన పుట్టిన కాలం నాటి నుంచి ఉంది. బాగా వినాలి. యేసుప్రభు ఎవరన్నా కన్ఫ్యూజ్ ఎప్పటి నుంచి ఉంది? ఆయన బ్రతుకున్న కాలంలో కూడా ఉంది. అసలు ఆయన కళ్ళ ముందున్న కాలంలోన ఆయన ఎవరో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అర్థం కాలేదు. ఇంకో విషయం చెప్పనా, వాళ్ళకి ఎప్పటికీ అర్థం అవ్వదు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు పుట్టిన కాలంలో కూడా సేమ్ ఇలాగ హాట్ టాపిక్ ఒకటి ప్రజల్లో నడుస్తుంది.
ప్రజల్లో దీని మీద ఒక రచ్చ జరుగుతుంది, ప్రజల్లో దీని మీద ఒక రకమైన వివాదం జరుగుతుంది. యేసు ప్రభువు బ్రతుకున్న కాలంలో, యేసు ప్రభువు సువార్త చేస్తున్న కాలంలోనే యేసు ప్రభు ఎవరో కరెక్ట్గా తెలియట్లేదు వాళ్ళకి. బైబిల్లో చూద్దాం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. బాగా చదవాలి ఇదే. ఏమంటే కొంచెం నెమ్మదిగా స్టడీ చేస్తూ బాగా చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. మన పిల్లలు ఎవరైనా కింద కూర్చోగలిగితే నాకు ముందుకు వచ్చేయండి. వెనకాల పాపం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా సీట్లు మన వాళ్ళు ఇచ్చేసేయండి. మన యూత్ యవనస్తులు ఉంటే కుర్చీలు వదిలేయండి, మీరు కింద కూర్చోండి. ఓకే, త్వరగా కూర్చోబెట్టండి. జాగ్రత్తగా వినండి. ఓకే, స్టడీ. యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో యేసు ప్రభు ఎవరో అన్న క్లారిటీ లేదు. దానికోసం ట్రై చేస్తున్నారు. ఆ రోజు అందరూ ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ ఈ విషయం కాస్త యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. బాబు, మీ గురించి ప్రజలందరూ తలొకలా మాట్లాడుకుంటున్నారు, మీరు ఎవరో తెలియకని. ఆలోచిద్దామే. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడు, సరే అది మనుష్య కుమారుడు ఎవడు, యేసు ప్రభు ఎవరు అని జనులు చెప్పుకుంటున్నారు. అంటే నా గురించి ప్రజల్లో ఉన్న టాక్ ఏంటి అని యేసు ప్రభు ఎవరిని అడుగుతున్నాడు? శిష్యులను అడిగాడు. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఇది యేసు ప్రభు శిష్యులని యేసు ప్రభువే అడుగుతున్నాడు. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవరినని చెప్పుకుంటున్నారు అని అడిగారు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈరోజు ప్రజల్లో అదే కదా కన్ఫ్యూజ్. యేసు ప్రభు ఎవరు అంటే ఒక ఆయన తండ్రి అయిన దేవుడే అంటున్నాడు. ఒక ఆయన తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు ఇద్దరు ఒకటే అని ఒక ఆయన అంటాడు. లేదు ఆయన వేరు ఈయన వేరు అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన అంటాడు ఆయన యెహోవా ఈయన యెహోవా ఇద్దరు సమానమైన ఒక ఆయన అంటాడు. ఈరోజు కూడా కన్ఫ్యూజే. పాత నిబంధనలో కనపడిన యెహోవా, కొత్త నిబంధనలో కనపడుతున్న యేసు ప్రభు ఇద్దరు ఒకటా వేరువేరా, ఆయన ఈయనకేమవుతాడు ఈయన ఆయనకేమవుతాడు, ఎవరికి సరైన క్లారిటీ లేదు. ఈ రోజు లేదు, ఆ రోజు యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో కూడా లేదు. యేసు ప్రభు ఎవరు? ఇప్పుడు వాళ్ళ ఆన్సర్స్ ఏంటి చెప్పండి. ఈ రోజు వీళ్ళు ఏమంటున్నారు? ఒక అతనేమో తండ్రి అని దేవుడే అంటాడు, ఒక ఆయన లేదు ఆయనలో విడిపోయాడు, ఇతను యెహోవా ఇద్దరు ఒకటి కాదు రెండు వేరువేరుగా బహుళత్వం సమానంగా ఉన్నారని వీళ్ళు అంటారు. ఆ రోజు ఏమంటున్నారు చూడండి యేసు ప్రభు గురించి. ఆ రోజు ఏమంటున్నారు? వారిలో కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు ఏమండి అనుకుంటున్నారట. అంటే ఇప్పుడు అక్కడ ఎన్ని గ్రూపులు కనపడ్డాయి మీకు? 4. ఒక గ్రూప్ ఏమో యేసు ప్రభువుని చూసి ఏమనుకుంటున్నారట? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఒక గ్రూప్ ఏమో ఏలియా, ఒక గ్రూప్ ఏమో ఇర్మియా, ఒక గ్రూప్ ఏమో ప్రవక్తలలో ఒకడు. అంటే యేసు ప్రభు మీద ఏకాభిప్రాయం ఉందా? ఉన్నాయా? లేవు. భిన్నాభిప్రాయం కదా. ఈరోజు యేసు ప్రభు మీద అసలు బైబిల్లో ఏకాభిప్రాయం ఉండదా? ఉండదా? ఇప్పుడు 4 విషయాలు చెప్పినప్పుడు అండి 4 రైట్ అవుతాయా? 4 వాటిలో 1 రైట్ అవుతుందా? 1 రైట్ అయిందంటే మిగతా 3 చెప్పండి అబద్ధం. ఇప్పుడు 3 అబద్ధం అయిపోయి 1 నిజమవుతుందంటే అబద్ధం ఎక్కువగా ఉందా, నిజం ఎక్కువగా ఉందా? అబద్ధ ప్రవక్తలు ఎంతమంది ఉంటారని చెప్పింది బైబిల్? అనేక మంది అబద్ధ ప్రవక్తలు ప్రజల్లోనికి బయలు వెళ్ళిపోయారు. అబద్ధ బోధకులు మీలోనూ ఉందురు అన్నాడు. జాగ్రత్తగా వినండి. మనం ఎవరిని టార్గెట్ చేయట్లేదండి, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద అసూయ లేదు. అసలు లేఖనం ఏం చెప్తుందో విందామంటున్నాను అంతే. లేఖనం బేస్ కదా మనకి. మనకెందుకు? ఎవరో మాట్లాడతారు, మనకెందుకు? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ? బైబిల్లో చూడండి. వాళ్ళు చెప్తున్నది బైబిల్లో ఉందో లేదో చూడండి. వెరీ గుడ్. ఇప్పుడు యేసు ప్రభు మీద ఆ రోజు యేసు ప్రభు చుట్టూ ఉన్న తరాలకి క్లారిటీ లేదు. ఆయన ఎవరో కరెక్ట్గా ఎవరికి తెలియట్లేదు. ప్రవక్తల్లో ఒకడు ఇర్మియా, ఏలియా, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడు అంటే, బాబా వాళ్ళందరి సంగతి వదిలేయండి, మనకొద్దు. మీరు నాతో పాటు ప్రతిరోజు తిని త్రాగి నాతోనే ఉంటున్నారు కదా, అసలు మీ సంగతి ఏంటో చెప్పండి, నా గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి అన్నాడు. ఎలాగుంది ఇది? బాగుంది కదా. ఈరోజు మనకేస్తున్నాడు, బాబా యూట్యూబ్లో ప్రసంగాలు వదిలేయండి, మీరేమనుకుంటున్నారో చెప్పండి. బాగుందా?
యూట్యూబ్లో ఆయన అలాగన్నాడు, ఈయన ఎలాగన్నాడు. ఎవడలాగంటే అలాగ అన్నామండి, మనకు వద్దండి. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరిని అడిగాడు? ఇది శిష్యుల్ని అడిగాడు. మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే ఒక వాయిస్ లేచింది, పేతురు ముందుంటాడు. అందుకు సీమోను బాగా వినాలి, అందుకు సీమోను హలో అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు, దేవుని కుమారుడవు, అంతేకాదు దేవుని కుమారుడవు, దేవుడు అభిషేకించిన క్రీస్తువు అన్నాడు. బాగా పట్టుకోవాలి, ఇది చిన్న విషయం ఏం కాదు. నీవు సజీవుడైన దేవునికి కుమారుడవైన క్రీస్తువు. ఏముంది? ఏమర్థమైంది మీకు? నా గురించి మీకేమర్థమైందంటే పేతురు ఏమన్నాడు? నువ్వు యెహోవావి అన్నాడా? నువ్వు తండ్రి అయిన దేవుడివే, 33.5 సంవత్సరాలు ఇంకో గెటప్ వేసావు అన్నాడా? అనలేదు. తండ్రి అయిన దేవుడు, మీరు బహుళత్వం, ఒక పాట్ కిందకు వచ్చారు అన్నాడా? ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఒకవేళ యేసు దేవుని కుమారుడు అని మనమంటల తప్పైతే ముందు ఎవరు తప్పవాలా చెప్పండి? పేతురుది తప్పవాలా? సంఘాన్ని కట్టిన పేతురికి తెలియదా జ్ఞానం? వీళ్ళకంటే తక్కువ జ్ఞానం ఎవరు చెప్పండి? ఇప్పుడు మనల్ని తప్పంటే ఇప్పుడు మంద కాదు తప్పు. ఎవరి తప్పు? పేతురుది తప్పు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు పేతుర్నే తప్పు పడుతున్నారంటే ఎవరిల్లు చెప్పండి? సైలెంట్గా ఉన్నారు. ఎవరిల్లు? అబద్ధ బోధకులు. పేతురు గారు చెప్పిన దాన్ని కొట్టేస్తున్నారు మీరు. ఇంకోటి చెప్తాను నేను. ఒకవేళ పేతురు గారు చెప్పింది తప్పు అనుకోండి, అంటే పేతురు, నేను నీకు సరిగా అర్థం అవ్వలేదు, నన్ను దేవుని కుమారుడు నువ్వు తగ్గించేస్తున్నావు, అసలు నేను దేవుడితో సమానం, దేవుడు నేను ఈక్వల్లే, నేను నీకు సరిగా అర్థం అవ్వలేదు, నువ్వు తప్పు చెప్పావని ఒకవేళ పేతురు గారు ఆ రోజు యేసుప్రభుతో తప్పు చెప్పుండుంటే యేసుప్రభు పేతుర్ని కరెక్ట్ చేస్తాడా చేయడా? చేస్తాడు. ఇప్పుడు నువ్వు చెప్పింది తప్పు అన్నాడా? చెప్పిన దానికి శభాష్ అన్నాడా? చెప్పండి, అక్కడ కింద చదవండి. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అంటే, క్రీస్తు అన్న పదానికి అర్థం ఏంటి? అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అభిషేకించబడినవాడు. అభిషేకించబడినవాడు అంటే ఈయన అభిషేకించిన ఆయన ఒక ఆయన ఉంటాడా? చెప్పండి. నీకు నీవుగా ఓన్గా రాలేదు బాబు, నిన్ను ఒక ఆయన అభిషేకించి పంపించాడు. అభిషేకించిన ఆయన దేవుడు, నువ్వు ఆయనకి ఏమవుతావు? కుమారుడు. క్లారిటీ. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి, ఆ సమాధానం చెప్పినందుకు యేసుప్రభు ఏమన్నాడు? అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి. మళ్ళీ ఎత్తాడు చూడండి, ఎవరిని ఎత్తాడు ఇప్పుడు? పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. ఇక్కడ ఆగండి. దేవుని కుమారుడు అని ఎవరైతే నమ్ముతున్నారో ఆ సంగతిని ఎవరు బయలుపరిచారట? ఇప్పుడు మనం అందరం దేవుని కుమారుడు అని నమ్ముతున్నాం అనుకోండి, ఈ సంగతి మనకు ఎవరు బయలుపరిచారు? దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు దెయ్యం వచ్చి కాదు యెహోవాయే అంటుంది. అర్థమైందా? అర్థం అవ్వలేదా? దెయ్యం ఎక్కడ వచ్చింది అనుకుంటున్నారా? యూట్యూబ్లో తిరుగుతుంది, రోజుకు 4 వీడియోలు చేస్తుంది. ఆడుతూ ఒక వీడియో, వీడితో ఒకడు జబ్బలు ఇలాగ అంటున్నారు. 2 నిమిషాల్లో యేసుప్రభు దేవుని కోడికంటే 2 జాయ వాచిందేంటి ఏమన్నా? ఆ వాపుని బలవనుకోకు, వాచింది కొంచెం. సరైనోడు తగిలితే ఇంజక్షన్ చేస్తే జబ్బ సన్నగా అయిపోద్ది. మేమెందుకంటే మాకు కొంచెం, చెప్తున్నాను కదండి, సభాముఖంగా చెప్పలేం, కొన్ని రిస్ట్రిక్షన్స్. ఎందుకు వదిలేనా అంటున్నారు. మరలా చెప్తున్నాను, అపోస్తులు వేసిన పునాదిని చెరుపుతున్న దొంగ బోధకులు వీళ్ళు. అపోస్తుల పునాదిని చెరిపేస్తున్నారు. మళ్ళా చెప్తున్నాను, సాక్షాత్తు అపోస్తులు వేసిన పునాదిని చెరిపేస్తున్నారు వీళ్ళు. పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు, వీళ్ళందరూ ఎవరు చెప్పండి? ఎవరండి? అపోస్తులు. ఇప్పుడు ఈ అపోస్తులు యేసు ప్రభు కోసం ఏం చెప్పారో తిప్పుతాను ఈరోజు నేను మిమ్మల్ని. అందుకే ప్రకటన గ్రంథం వరకు అన్నాను.
నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని ఎవరన్నారు? మనం అనలేదు. ఎవరన్నారు? పేతురు అన్నాడు. ఒకవేళ వీళ్ళు కనుక పేతురు గారి తరంలో ఉండుంటే వీళ్ళు ఏం చేసేవారు పేతురు గారిని? చెప్పండి. పేతురు గారు దొంగ బోధకుడు, ఆయన సంఘానికి వెళ్ళకండి అనేవారు వీళ్ళు. ఎందుకు? దేవుని కుమారుడు అని మనం అంటం లేదు. ఎవరన్నారు? అంటే ఇప్పుడు మనం దేవుని కుమారుడు అంటున్నది మనం అంటున్న తప్పు అయితే పేతురు గారు తప్పేనా? చెప్పండి. చచ్చిపోతారు ఇప్పుడు మీరు, ఇంకా దొరికిపోతారు అడ్డంగా ప్రజలకి, బైబిల్కి దొరికిపోతారు, ప్రజలకు దొరికిపోతారు, కాస్త రోజు బైబిల్ చదువుకున్న ప్రతి విశ్వాసికి దొరికిపోతారండి, దొరికిపోతారు. ఇంకా చెప్తాను. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు నిన్ను అభిషేకించిన నా తండ్రి ఈ సంగతి దేవుడు నీకు బయలుపరిచాడని ఈ సంగతి చెప్పినందుకు సంతోషపడి యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఎందుకు ఇచ్చాడు తాళపు చెవులు? ఏమి జ్ఞానం చెప్పావు నాయన, నన్ను ఎంత కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. నేను దేవుడి కుమారుణ్ణి, నేను దేవుడిని కాదు, సాక్షాత్తు ఆ దేవుడిని కాదు, నేను నా తండ్రి అయినా ఆయన కింద నేను ఆయన కొడుకు నన్ను ఒప్పుకున్నా చూసావు, దానికి హ్యాట్స్ ఆఫ్ అన్నాడు అంతే. అలాగని మరలా ఇది చెప్తే యేసుప్రభు దేవుడు కదా అంటారు. ఎందుకు కాదు? యేసుప్రభు దేవుడే, యేసుప్రభు ప్రవక్త, బైబిల్లో ఉంది ఒప్పుకోవాలి. యేసుప్రభు యాజకుడు, బైబిల్లో ఉంది ఒప్పుకోవాలి. యేసుప్రభు దేవుడు, బైబిల్లో ఉంది ఒప్పుకోవాలి. యేసుప్రభు రాజులకు రాజు, బైబిల్లో ఉంది ఒప్పుకోవాలి. యేసుప్రభు ప్రభులకు ప్రభు, బైబిల్లో ఉంది ఒప్పుకోవాలి. యేసుప్రభుకి వాక్యమైన నామం ఉంది, ఒప్పుకోవాలి. యేసుప్రభుని రూపకలంకారంగా గొర్రెపిల్ల అని రాశారు, ఒప్పుకోవాలి. చదువుకున్నాం బైబిల్ బాగా, మేము బాగా చదువుకున్నాం, అన్నీ ఉన్నాయి యేసుప్రభు గురించి. నువ్వు అవన్నీ ఒప్పుకోవాలి, ఏదో మొక్కట్టుకుని ఒక్కో. ఆయన గురించి రాయబడిన ప్రతిదాన్ని ఏం చేయాలి? నమ్మాలి, ఒప్పుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడు అని ఒప్పుకున్నందుకు శబాష్ అన్నాడు. ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసుప్రభుని దేవుని కుమారుడు అన్నందుకు పేతురు గారు శబాష్ అన్నాడు అంటే తనని దేవుని కుమారుడుగా ప్రజలు ఒప్పుకోవటంలో యేసుప్రభుకి ఇష్టమేనా, ఇష్టం లేదా? చెప్పండి. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు? నాకు అనవసరం నాన్న, శిష్యులుగా మీరేమనుకుంటున్నారో చెప్పండి అంటే, నువ్వు దేవుని కుమారుడు అని శిష్యులు అన్నారు. ఇప్పుడు దాన్ని యేసుప్రభు ఓకే అన్నాడా లేదా? ఇప్పుడు మనం అంటే ఓకే అంటాడా లేదా? ఇంకేముంది, అయిపోయిందిగా ప్రసంగం, ప్రార్థన చేసుకోవచ్చు. ఇంకేం గోల ఎందుకండి, ఇంకా అయిపోయింది కదా. యేసు ప్రభుకి లేని బాధ నీకు ఎందుకంటాను నేను, మీకు ఎందుకు? ఇంకా చూపిస్తాను. వీళ్ళు ఏం వాదన ఎత్తుతున్నారంటేనండి, బైబిల్లో ఏం వాదన ఎత్తుతున్నారంటే, ఇప్పుడు మనం ఇలా చెప్పామనుకోండి, ఈ రెఫరెన్స్లన్నీ చూపించామనుకోండి, వాళ్ళు అంటారు యేసు ప్రభు భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు దేవుని కుమారుడు, తర్వాత దేవుడు అయిపోయాడు, యెహోవా అయిపోయాడు అంటున్నారు. సరే, ఇది ఎలాగొందో, ఇటు వెళ్ళేవనుకో అటు వస్తారు, అటు వెళ్ళేవనుకో ఇటు వస్తారు. దేనికి సరిపోదు బైబిల్కి. ఇంకా అయ్యి బాబు ఎలాగ తిరగాలంటే అలా తిరుగుతున్నారండి. ఇక ఒరిజినల్గా ఉన్న లేఖనం ఇలా ముందు పెట్టామనుకోండి, గలిబిలు అయిపోయి అక్కడ అలా లేదా, ఇక్కడ ఎలా లేదా, ఏదైనా డైరెక్ట్గా చూపించేటంటే ఏం ఉండదు, కాకం కథలు చెప్తారని చెప్తాను. ఇప్పుడు నేను జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుల వారిని భూమి మీద ఉండగా దేవుని కుమారుడు అన్నారు. చనిపోయిన తర్వాత కూడా ఏమన్నారు? ఇప్పుడు మీరు చదువుకున్న లేఖన భాగం మత్తయి సువార్త అండి. ఈ భాగం రాస్తున్న టైంకి యేసుప్రభు బ్రతుకున్నాడా, చనిపోయాడా? బ్రతికే ఉన్నాడు కదా. పోనీ బ్రతుకున్నప్పుడు పేతురు గారు దేవుని కుమారుడు అన్నాడు, ఓకేనా. చనిపోయిన తర్వాత పేతురు గారు ఏమన్నారు? యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడే దేవుని కుమారుడు అనాలి, చచ్చిపోయిన తర్వాత యెహోవా ఈయన ఒకటే అనాలి అన్నాడా? ఎక్కడైనా పత్రికల్లో నాకు మాట చూపించండి అంటున్నాను. నేను త్రిత్వం గురించి నేను చెప్పిన సబ్జెక్ట్లో నేను ఇదే వేసాను. చాలామందికి పొగలు మంటలు కింద తిట్లు చూడండి, ఆ కామెంట్లు ఓపెన్ చేయడం మానేసానండి, భయం వేసి. ఆ తిట్లు దండకం వినలేక. ఆ కిందన్నీ ఏం రాశారంటే, నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను, కొత్త నిబంధనలో సర్వసత్యంలో ముగ్గురు యెహోవాలు ఒక రెఫరెన్స్ పట్టుకుని రండి అన్నాం. లేదు. పోనీ యేసుప్రభు తండ్రి అయిన దేవుడు ముగ్గురు సమానమే, ముగ్గురు బహుళత్వం, ఒక రెఫరెన్స్ కొత్త నిబంధనలు పట్టుకుని రండి, ఎక్కడ తిడతారు, మళ్ళీ మాత్రం నమ్మంటారు. మేమెందుకు నమ్ముతాము? బైబిల్ ఏది చెప్పిందో అదే మనము నమ్మాలి. ఇప్పుడు ఆగుదాం.
బ్రతుకున్నంతకాలం దేవుని కుమారుడు అని నమ్మారు. శబాష్ అన్నాడు యేసుక్రీస్తుల వారు. ఆయన దేవుని కుమారుడుగా తను తాను ఒప్పుకున్నాడు. పోనీ చచ్చిపోయిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, చచ్చిపోయిన తర్వాత ఈయన అందరిపైన అధికారి, తండ్రైన దేవుడితో సమానము అన్నారా? తండ్రి కిందే యేసుక్రీస్తుల వారని చచ్చిపోయిన తర్వాత పత్రికల్లో అన్నారా? సర్వసత్యంలో. ఇది తిరుగుదాం, ఇప్పుడే తిరుగుదాం. మనకి పత్రికల్లో మీకు కనబడేదండి, అపోస్తుల కార్యాలు అయిపోయిన వెంటనే కనబడేది మొదటి పత్రిక రోమ పత్రిక, వెంటనే మీకు కనబడేది కొరింథీ పత్రిక. ఓకే, ఇప్పుడు కొరింథీ పత్రికలో పౌలు గారు సంఘానికి కొరింథీ పత్రిక రాసి యేసు ప్రభు గురించి ఏమంటున్నారో ఒక వచనం చూపిస్తాను. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24 చూద్దామా? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి. ఏమండి, ఇది ఇప్పుడు ఎప్పుడైనా లేఖనం చదువుతున్నప్పుడు మనకు ఉండాల్సిన స్పృహ ఏంటంటే, చెప్పబడుతున్న భాగం దేని గురించి చెప్పబడుతుంది, ఏ కాలానికి సంబంధించింది, అదే కదా మనకు బైబిల్ అర్థం కావాలంటే బేసు. ఇప్పుడు మనం చదువుతున్న భాగం ఎప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే, క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఆయన. బాగా వినండి, యేసుప్రభు రెండోసారి వస్తాడు కదా, అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి రెండోసారి వచ్చినప్పుడు జరగబోయేది చెప్తున్నాడు అంటే, ఇది రాస్తున్న టైంకి యేసుప్రభు ఆల్రెడీ భూమి మీదకి వచ్చాడు, మొదటి రాకడలో ప్రాణం పెట్టాడు, సిలువేయించుకున్నాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, మరలా సెకండ్ కమింగ్, అదే కదండి రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. ఇది ఆ రెండవ రాకడలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఓకే, అంటే యేసుక్రీస్తుల వారు బ్రతుకున్నప్పుడు సందర్భం గురించా, చనిపోయి తిరిగి లేచి మరలా వస్తున్నప్పుడు గురించా? ఇది మరలా వస్తున్నప్పుడు గురించి. ఓకేనా, ఇది మనసులో పెట్టుకుని చదువుదాం ఇప్పుడు. 24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అండర్లైన్. ఇప్పుడు ఈయనే యెహోవా అయితే, ఈయన ఆయన ఒకటే అయితే, నేను రాజ్యాన్ని పట్టుకొని వెళ్ళిపోతాను, నేనే యెహోవాని, నేను వచ్చి నా రాజ్యానికి పట్టుకెళ్ళిపోతాను అంటున్నాడా? నేను తండ్రికి రాజ్యాన్ని అప్పగిస్తానంటున్నాడా? అంటే చనిపోయి తిరిగి లేచి రెండవ రాకడలో తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన నాకు తండ్రి, నేను కొడుకుని అన్నాడు. అదేనా ఉంది? ఏమన్నా కొత్త చెప్తున్నాం మనం? చెప్పండి మీరు. అమ్మ లేఖనం చూస్తున్నారు అందరూ? నేను రెండో రాకడలో వచ్చి పిల్లలందరినీ, అంటే రాజ్యాన్ని, సంఘాన్ని తీసుకెళ్ళి నా తండ్రికి అప్పగిస్తాను అంటే, రెండవ రాకడలో కూడా పరలోక రాజ్యంలో మనం అందరం ఉండేటప్పుడు కూడా దేవుడు నాకేమవుతాడు? తండ్రే. తండ్రే. ఏ కాలములోనైనా యేసుక్రీస్తుల వారు కుమారుడే. శరీరంతో ఉన్న కాలమైనా, శరీరాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిన కాలమైనా, ఏ కాలములోనైనా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తుల వారు ఏమవుతారు? కుమారుడే. బైబిల్ చెప్తుంది ఇది. ఇంకా చెప్తాను, ఇంకా చదువుదాం కిందకి. ఇంకొక మంచి వండర్ఫుల్ సంగతి ఉంది, మీరు అండర్లైన్ చేసుకోవాలి పెన్నుతో. ఇది మీరు పట్టుకొని బాగా ఆలోచించాలా. చదువుదాం కింద. అప్పుడు అంతము వచ్చును, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింప చేయబడు శత్రువు యొక్క మరణము. 27. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద, ఇది అండర్లైన్ చేయండి, క్రీస్తుకి సమస్తాన్ని తన పాదాల క్రింద లోపరిచింది ఎవరట? దేవుడు. దేవుడు నాకు సమస్తాన్ని లోబరిచాడు అంటే నా పైన హెడ్ ఒక ఆయన ఉన్నాడని చెప్తున్నాడా? ఏమండి మాట్లాడుతాను. కొత్త నిబంధనలో ఉన్న లేఖనాలన్నీ కూడా ఎవరి ప్రేరణతో రాయబడినవి? ఎవరు చెప్తున్నారు ఇవి? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చెప్తున్నాడు? తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి కొడుకైన యేసుక్రీస్తుల వారికి సమస్తాన్ని అప్పగించాడు. సో తండ్రి తండ్రే, కొడుకు కొడుకే. ఇది ఎక్కడుంది? ఇది ఎక్కడుంది? సర్వసత్యములో. అంటే కొత్త నిబంధనలో ఉన్న పత్రికలు అంటే ఏంటివి? సర్వసత్యంలో ఉంది. తండ్రి సమస్తాన్ని కుమారుడికి అప్పగిస్తాడు. ఇప్పుడు మాట చెప్తాను నేను, ఇక్కడుంది అసలు కథ. ఇప్పుడు సమస్తాన్ని, జాగ్రత్తగా వినాలి, సమస్తాన్ని అంటే
పరలోకాన్ని, పరలోక రాజ్యపు అధికారాన్ని, ఆ సింహాసనాన్ని, దేవదూతల్ని, మొత్తం ఆస్తిని, సమస్తాన్ని పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? దేవుడు యేసుప్రభుకి ఇచ్చాడు. మీకు విషయం తెలుసో లేదో, అసలు మనకి పరలోకం రావాలి అంటే మనల్ని రికమెండ్ చేయాల్సింది ఎవరో తెలుసా? బాబు నువ్వు ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకో, నువ్వు ఓకే అన్నవాడిని పరలోకంలో ఉంటాడు, నువ్వు ఇంటూ పెట్టేవాడిని ఆ నరకంలో పోతాడు, నీకు ఇచ్చిన అవకాశం అన్నాడు. అంతే కదండి. అంటే ఇప్పుడు మనల్ని ఎవరు మెచ్చుకోవాలి? యేసుక్రీస్తు. మనల్ని ఎవరు ఓకే చేయాలి? యేసుక్రీస్తు. మనకి పాస్ మార్కులు వేయాల్సింది ఎవరు పరలోకానికి? యేసుప్రభు. అంటే ఇప్పుడు రైట్ ఎవరిది? యేసుప్రభుదే. కానీ రైట్ ఇచ్చింది ఎవరు? నీ ఇష్టం బాబు, నువ్వు సిలువలో ప్రాణం పెట్టావు కదా, కష్టపడ్డావు కదా, నీ కష్టాన్ని ఎవడైతే గౌరవిస్తున్నాడో ఆయన తీసుకురా, నీకు ఇస్తాను ఇక, నీకు సమస్తాన్ని ఏం చేశాను? లోబరిచాను. బాగా వినాలి ఇది. ఇప్పుడు తండ్రైన దేవుడు సమస్తాన్ని లోబరిచాడు గనక తండ్రైన దేవుడు యేసుప్రభు ఈక్వలా? చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. ఇది అర్థం అవడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దేవుడిని ముసలైపోయాడని తీసుకోకండి. తండ్రి ఉంటాడండి, చాలా కాలం కష్టపడి ఏదో వ్యాపారం ఏదో చేశాడు, బాగా సంపాదించాడు, వృద్ధుడు అయిపోయాడండి, ముసలైపోయాడండి. నెక్స్ట్ ఈ వ్యాపారము లావాదేవీలు అన్నీ తిరగలేక చేయలేక ఎవరికి అప్పగిస్తాడు? కొడుకు అప్పగిస్తాడు. కొడుకు అప్పగించాడు కనుక, నాన్న సమస్తాలను నాకు అప్పగించావు కనుక నువ్వు నాకు మొత్తం ఏది చేసినా నాకు చెప్పి చేయాలి అంటాడా కొడుకు? చెప్పండి. అంటే నాన్న ఊరుకుంటాడా? ఎక్కువ నాటకాలు ఆడేవంటే పోస్ట్ పీకెత్తాను అంటాడు. నేను అప్పగించినప్పుడు సమస్తం నీ కింద ఉంటుంది, నేను తప్ప. అవునా? తండ్రి తప్ప కంపెనీ మొత్తం కిందే ఉంటుంది, కంపెనీలో ఉన్న పనులు ఈయన కింద ఉంటారు, కంపెనీలో ఉన్న డబ్బు ఈయన కింద ఉంటుంది, అధికారం అంతా ఈయన కింద ఉంటుంది. అప్పగించిన నాన్న పైన ఉంటాడు. ఇది నీకు అర్థమైతే ఇప్పుడు చెప్తాడు ఆ విషయం. చూడండి కింద ఎంత బాగా రాశాడు చూడండి. 28వ వచనం, మరియు సమస్తమును ఆయనకు లోబరిచినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. అంతే, టికెట్ కొని చివరా. తానే లోబడును. యేసుప్రభు ఎవరికి లోబడతాడట? మరి నీకేంటి బాధ? మేము అదేగా చెప్తున్నాం. నేను లోబడతాను బాబోయ్ అని యేసుప్రభు అంటే, మీరు యేసుప్రభుని తక్కువ చేసేస్తున్నారు, మీరు నరకానికి పోతారు, పోనీ మేము ఆయన చూసుకుంటాం. నీకేంట్రా బాధ, నొప్పి మధ్యలో? మేము ఆయన చూసుకుంటాం, బైబిల్లో ఉంది తండ్రి అదే నమ్మేమని మాట్లాడతాం, ఈ లేఖనాన్ని ముందు పెడతాం, లేదంటే ఈ బైబిల్ పట్టుకుని సంకలో పెట్టుకుని వెళ్ళిపోతాం. ఇలాగా బైబిల్ ఎలా సంకలో పెట్టుకుని వెళ్ళిపోయి బాబు ఇలాగ మొదట కోరింది 15వ అధ్యాయము ఇలాగ మరి యేసుప్రభు లోబడ్డాడని రాశారు కదా, మేము అదే చెప్పాం తండ్రి, అదే నమ్మేం తండ్రి అంటే, నువ్వు లేఖనాన్ని నమ్మలేదు, లేఖనాన్ని మీరు అంటాడా? లేఖనమే కదా పట్టుకున్నావు. మేము ఆయన చూసుకుంటాం. ఎక్కువ మాట్లాడకండి, మీ సోది ఏదో మీ సోది అనుకునే వాళ్ళకి చెప్పుకోండి. సత్య సంబంధులు మీ సోది వినరు. లేఖనాన్ని నమ్మినోడు మీ సోది నమ్మడు. సోది ఎవరికి చెప్పుకుంటారు? సోదులకు చెప్పుకోండి వెళ్ళి. ఇంకా చెప్తాను, అయిపోలే. ఎక్కడున్నాం? కొరింథీ పత్రిక కొంచెం పక్క జరుగుదామా? ఎఫ్సి పత్రిక వెళ్దామా? ఎఫ్సి పత్రిక వెళ్దామా? 4వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అయిపోయింది కదా. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. బాగా వినాలి ఇది. 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 3 వచనాలు. ఓకేనా? ఈ 3 వచనాల్లో దేవుడు ఏమని రాయిస్తున్నాడు చూడండి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మనము ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. చివరికి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అందరికీ తండ్రైన దేవుడు కూడా పైన ముందు ఆత్మ గురించి చెప్పాడు, తర్వాత యేసుప్రభు గురించి చెప్పాడు, తర్వాత కిందకు వచ్చేసరికి తండ్రి గురించి చెప్పి అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. ఇక్కడ వినాలి. అందరికీ తండ్రి అంటే ఆయన యేసుప్రభుకి ఏమవుతాడని చదువుకున్నాం ఇప్పటివరకు? తండ్రి. ఇప్పుడు యేసుప్రభు తండ్రి అని పిలిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమని పిలుస్తాడు? తండ్రి అనే. ఆదాము ఏమని పిలుస్తాడు? తండ్రి అనే. అందరూ పిల్లలే కదండి, అందరూ పిల్లలే. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. కాకపోతే వాళ్ళు పరలోకంలో పుట్టి పరిశుద్ధంగా ఉన్నారు, మనం భూమి మీద పుట్టి ఆ పరిశుద్ధతను పోగొట్టుకుని పాపులమయ్యాం. మనల్ని రక్షించడానికి దేవుడు తన పిల్లల్ని మళ్ళీ ఈ లోకానికి పంపించాడు. ఇది క్లారిటీ, బైబిల్ క్లారిటీ. ఇది మిస్ అయిపోయి ఇప్పుడు చెప్తారు చూడండి అసలు విషయం కింద. ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే,
ఆయన అందరికీ పైగా ఇది 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 టికెట్ ఇది టికెట్ కొండి మళ్ళీ. ఆయన అందరికీ పైగా ఎవరు? అందరికీ పైగా అంటే యేసుప్రభు పైన ఎవరు? దేవుడే, యెహోవాయే, తండ్రే. ఆయన అందరికీ పైన. ఇది మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. అందరికీ పైన అన్న పదానికండి మనం ఒక ఉదాహరణగా మీరు కోర్టులను తీసుకుంటే మనకి జిల్లా కోర్టు ఉంటుంది. అక్కడ ఏదో కేసు మనం వాదించుకున్నాం లేదా ఏదో కేసు వేసాం, మనకి న్యాయం సరిగా జరగలేదు. అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఏ కోర్టుకి వెళ్తాం? హైకోర్టు. ముందు జిల్లా కోర్టు, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? హైకోర్టు. అక్కడ కూడా మనకు న్యాయం జరగలేదు. నెక్స్ట్ ఏ కోర్టు ఉంది? ఆ పేరేంటి చెప్పండి? అంటే అర్థం ఏంటి? నా తర్వాత ఇంకెవడు దిక్కులేదు పో అని అర్థం. అదే కదండి. సుప్రీంకోర్టు నేరస్తుడు అని జడ్జిమెంట్ ఇస్తుంది అనుకోండి, ఇంక దిక్కేటి? ఇంకే కోర్టుకి వెళ్తాం? ఇంకేం ఉండదు. రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారు కానీ అది అవుతుందో లేదో గ్యారంటీ ఉండదండి. అందరి యొక్క వినపాలు ఆయన స్వీకరించను కానీ స్వీకరించడు కూడా. అంటే సుప్రీం అంటే అర్థం ఏంటంటే మేము ఈ దేశానికి పైగా ఉన్న న్యాయస్థానం అంటారు. ఇప్పుడు అందరికి పైన హెడ్ ఎవరట? తండ్రి అయిన దేవుడు. మరి నువ్వు ఆయన ఈయన సమానం అంటవి నాకేం అర్థం అవ్వలేదు. నీకు ఎలాగ అర్థమైందో బైబిల్? ఎక్కడో ఫిలిప్పీ పత్రికలో ఆయనతో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు అని రాశాడు. అది ఎందుకు రాశాడు? ఇద్దరు సమానమని అక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అంటే ఇద్దరికీ సమానమైన స్థానాలు తండ్రి ఇచ్చాడు. సమానుడే. ఆ స్థానం ఇచ్చింది ఎవరు? తండ్రి. పక్కన కూర్చోబెట్టుకున్నాడండి. కొడుకు కదండి, మంచోడు కదండి, ప్రేమ కలిగినోడు కదండి, త్యాగం చేసినోడు కదండి, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మొదటి నుంచి ఉన్నవాడు కనుక, జ్యేష్ఠ కుమారుడు కనుక పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అది విడిచిపెట్టి పరలోకానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తుల వారు తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడో చెప్పడానికి తండ్రితో కూడా సమానంగా ఉన్నాడు అన్న మాటను పట్టుకుని ఇద్దరు ఒకటే. నువ్వు బైబిల్లో ఒక మొక్కట్టుకోకు, బైబిల్ అంతా ఆలోచించి సమాధానం చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన అందరికీ పైగా హెడ్, అతనే సుప్రీం, ఆయనే తండ్రి అయిన దేవుడు యెహోవా. ఆయన కింద కుమారుడు యేసుక్రీస్తుల వారు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఇంకో మాట్లాడుతాను, కొంచెం జాగ్రత్తగా విందామే. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కింద యేసుక్రీస్తుల వారు ఉన్నారు అని మనం చెప్తున్న వాదన ఏదైతే ఉందో, వీళ్ళంటున్నారు తండ్రి అయిన దేవుడు కింద ఉన్నది కేవలం శరీరంతో ఉన్నప్పుడే. ఆ గడియను గురించి ఆ రెఫరెన్స్ తెలుసు కదా మీకు. ఆ కాలాన్ని గురించి నాకేమీ తెలియదు అన్నాడు కదా. మనం ఆ మాట చూపించి తండ్రికే తెలుసట ఆయనకు తెలియదు అని అంటే మీకు తెలీదు, ఆయన శరీరంతో ఉన్నప్పుడు అలాగన్నాడు, పరలోకం వెళ్ళిపోయిన తర్వాత తెలిసిపోయింది అంటున్నారు వీళ్ళకి ఏదో చెవిలో చెప్పినట్టున్నాడు. రాత్రి ఎక్కడ రెఫరెన్స్ ఉండదు. అంటే వాళ్ళు చెప్పిన ఒక తప్పుడు వాదనని రైట్ చేసుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారండి. ముగ్గురు సమానమే, ముగ్గురు యెహోవాలే అని చెప్పడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బైబిల్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎక్కడా బైబిల్ ఒప్పుకోవటం లేదు. యేసుక్రీస్తుల వారిని కుమారుడుగానే బైబిల్ ప్రస్తావిస్తుంది. తండ్రి అయిన దేవుడే హెడ్ అని చెప్తుంది, ఆయన కిందే అందరూ అని చెప్తుంది బైబిలు. ఇంకో మాట చూపిస్తాను ఇప్పుడు, ఇంకా బాగుంటుంది అది. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా, మత్తయి సువార్త కాడి నుంచి మనం ఎక్కడి వరకు ట్రై చేద్దామన్నాను? ప్రకటన గ్రంథం వరకు. ఇప్పుడు ఆల్రెడీ పత్రికల్లోకి వచ్చేసేవంటేనే అప్పటికి యేసుప్రభు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎఫ్సి పత్రిక చదివినా, కొరింథీ పత్రిక చదివినా అప్పటికి కూడా ఈ పత్రికలు రాస్తూ వాళ్ళు దేవుని కుమారుడే, దేవుని కిందే అని చెప్తున్నారు కదండి. పత్రికల్లో అపోస్తులు ఇద్దరు సమానం అని చెప్తున్నారా? కిందే అని చెప్పారు. ఇలాంటిది ఇంకో సందర్భాన్ని ఇప్పుడు చూపిస్తాను నేను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఇంకా చాలా మధ్యలో చాలా పత్రికలు ఉంటాయి, అన్ని టైం అయిపోద్ది కదండి. డైరెక్ట్గా అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? యోహాను గారు రాసిన మొదటి పత్రికకి వెళ్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఇప్పుడు యేసుక్రీస్తుల వారికి యోహాను గారు అంటే ఎవరు? ఎంత శిష్యుడు అంటే బాగా ఇష్టం అండి ఈయనంటే. నా వైపు చూడండి, అందరూ ప్రశ్న అడుగుతాను నేను. మనము కొన్ని అందరి దగ్గర దాచిన మనకి బాగా నీరు ఎవరుంటే వాళ్ళకి మన రహస్యాలు చెప్తామా చెప్పమా? చెప్తాం. ఇప్పుడు అపోస్తులు 12 మందిలో యేసుప్రభుకి బాగా నీరెస్ట్ డియర్, బాగా ప్రేమించిన వాడు, దగ్గరగా ఉన్నవాడు, హృదయాన్ని అత్తుకున్నవాడు అంటే ఎవరు? యోహాను గారు. ఎందుకంటే సిలువను వేస్తున్నప్పుడు కూడా అందరూ పారిపోతే ఈయనే ఉన్నాడు వాళ్ళ అమ్మను పట్టుకుని పాపం పక్కన. ఎవరు? యేసుప్రభు దగ్గర ఉన్నది యోహాను గారే. అందుకే వాళ్ళ అమ్మను ఎవరికి అప్పగించాడంటే
ఏమంటే నిజంగా ఎంతమంది ఉన్నా హృదయాన్ని హత్తుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మిగతా 12 మంది ఉన్నా యేసుప్రభు బాగా దగ్గర అయిపోయినాడు, బాగా అటాచ్మెంట్ అయిపోయినాడు మాత్రం యోహాన్ అండి. చాలా ఇష్టం ఆయన అంటే, యోహాన్ గారు అంటే చాలా ఇష్టం. అసలు మీరు బైబిల్లో చదివితే ఎంత ఆనందం వేస్తుందంటే, అపోస్తులు మిగతా 11 మంది ఏదైనా యేసుప్రభుతో మాట్లాడాలి, ఆయన కోప్పడే విషయం అనుకోండి, వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకోండి, ఈయన పంపుతారు. ఎవరిని? యోహాన్ బాబు కొంచెం చెప్పు బాబు, నువ్వు చెప్తే వింటాడు ఆయన. చూసారా, అంటే దగ్గర అయ్యాడు బాగా. ఎవరికి? యేసుప్రభుకి. ఇప్పుడు మాట్లాడగనా, యేసుప్రభుకి ఎంత దగ్గర అయిన ఆయనకి యేసుప్రభు ఏదో రోజు, నాయనా శరీరధారిగా ఉన్నాను కదా, చెప్పకూడదని అన్ని విషయాలు చెప్పలేదు, నేను యెహోవా ఇద్దరం ఒకటే, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చెప్పు అని చెప్పు ఉంటాడా? చెప్పు ఉంటాడా? ఇద్దరు ఒకటైతే చెప్పండి, చెప్పు ఉంటాడా? ఆయన చెప్పుంటే ఈయన దాస్తాడా? చెప్పండి, దాయుడు. ఇంత డియర్, బాగా యేసుక్రీస్తుల వారికి బాగా రొమ్మున ఆనుకున్న యోహాను గారు దేవుడి గురించి ఏమని రాశాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుల వారి గురించి ఏమని రాశాడు ఇప్పుడు చూపిస్తాను. బాగా రాసుకోండి. ఇది 5వ అధ్యాయము, 1 యోహాను 5వ అధ్యాయము 5వ వచనం చూద్దామా? 5వ అధ్యాయం 5వ వచనం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప, అయిపోయింది, చచ్చిపోయారు అంతే. తప్ప అంటే అర్థం ఏంటి చెప్పండి? బబ్బబ్బబ్బబ్బా, నాకు బుర్ర అబ్బా, ఏం రాశారు తండ్రి బైబిల్ అనిపించింది. యేసు దేవుని కుమారుడు అని తప్ప అంటే ఇది తప్ప ఇంకొక నమ్మకం నీకు ఉండకూడదు. అర్థమైందా? ఇంకొకటి నువ్వు నమ్మితే దొంగ బోధన నమ్మినట్టే, నువ్వు అబద్ధాన్ని నమ్మినట్టే. నువ్వు ఇంకోటి చెప్పనా, యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించిన వాడెవడు అంటే, ఈ లోకాన్ని జయించాలి అన్నా, లోకంలో ఉన్న మాయబోధలను జయించాలి అన్నా, లోకంలో ఉన్న లోక ఆశల్ని జయించాలి అన్నా నువ్వు యేసుని ఎవరిగా నమ్మాలి? ఇప్పుడు మనం నమ్మిన నమ్మకం తప్పు అయితే ఈ రెఫరెన్స్ తప్పవ్వాలి. అర్థమైందా? యేసు ప్రభు తండ్రైన దేవుడు ఒకటే అనుకోండి, ఇప్పుడు ఈ రెఫరెన్స్ ఏమవ్వాలి? తప్పవ్వాలి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప తప్ప తప్ప. మిగతా వాళ్ళందరూ లోకాన్ని జయించలేరు, మిగతా వాడు ఎవడో రక్షణ పొందలేడు. ఎలాగుంది? ఇలా వాదించాలి. వాదిస్తే ఏం పెట్టి వాదించాలి? రెఫరెన్స్ పెట్టి వాదించాలి. వాళ్ళు ఎలా వాదిస్తున్నారు తెలుసా? మీరు లోతులు మర్మాలు గ్రహించలేదు అంటున్నారు. అయ్యా చెప్పయ్యా మర్మం అంటే, యెషయా గ్రంథం తీయండి, 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు 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 ఎన్నిసార్లు ఉంది అన్నాడు? 3 సార్లు ఉంది. అదే ముగ్గురు యెహోవాలు అన్నాడు. పప్ప కింద ఉన్న వాళ్ళు అందరూ అమాయకులకు, కింద ఉంటుంది కదా నువ్వు ఫాలో అబ్బా అన్న భలే భలే చెప్పాడు. అంటే 3 సార్లు ఉంటే ముగ్గురు యెహోవాలా? నేను ఇంకో రెఫరెన్స్ చూపిస్తాను. ఇది యెహోవా స్థలము. ఎక్కడ? ఇర్మియా గ్రంథంలో ఇది యెహోవా స్థలము, ఇది యెహోవా స్థలము, ఇది యెహోవా స్థలము అని మీరు అనుకున్నారు. అక్కడ ఎన్నిసార్లు ఉంది అంటే 3 సార్లు ఉంటే చెప్పండి. ఆ 3 అంటే ఆ 3ని 3గా తీసుకుందామా? ఒకదాని గురించి 3 రకాలుగా చెప్తున్నాడు. అక్కడ 3 సార్లు చెప్తున్నాడా? ఒకదాని గురించి 3 సార్లు చెప్తున్నాడు కదండి. మీరు ఇది యెహోవా స్థలం, ఇది యెహోవా స్థలం, ఇది ఒకదాని గురించే 3 సార్లు చెప్పాడు. అలాగే అక్కడ 3 స్థలాలు, ఆ 3 సబ్జెక్టు వేరు అంటావా? ఏమండి నిజంగానండి ఎంత దారుణమైన బోధలు దిగుతున్నాయంటే క్రైస్తవ్యంలోకి, సత్య సంబంధులుగా ఒకనాడు వెలుగొందిన వాళ్ళే అబద్ధాలు చెప్తున్నారండి. ఒక ఆయన అంటున్నాడు, బుర్ర పాడైపోయింది నాకు, మర్మం చెప్పాడు. అసలు మీకు అది అసలు అర్థమైతే రాత్రి నిద్రపడదు ఆ మర్మం చెప్తాను ఇప్పుడు మీకు. యోహాను సువార్త 4వ అధ్యాయం మీరందరూ చదివారు కదండి, తీయొద్దులేండి, మీరు చదివారు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సందర్భం ఏముంటుంది చెప్పండి. అక్కడ మీకు ఒక సమరయ స్త్రీ ఉంటుంది, బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. యేసు ప్రభు ఆవిడతో మాట్లాడాడు. ఆవిడ పాపం వ్యభిచారం చేస్తుంది. ఆ వ్యభిచారం నుండి ఆయన ఏం చేశాడు? విడిపించాడు. ఆవిడ మారింది. ఇంతేనండి, అక్కడ ఏమైనా ఉందా? ఇంతేనా ఏమైనా ఉందా? ఆవిడ పాపం యేసు ప్రభు మాట్లాడిన ఎక్సైట్మెంట్లో ఏం చేయాలో తెలియక కొండ అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఓకేనా? బావి దగ్గర ఏం వదిలేసింది? కొండ వదిలేసింది. ఆ కొండ ఏంటో తెలుసా అన్నాడు ఒక అతను. మాకు కొండే,
అంటున్నాడు, ఆ కుండ పాపము, నీ కుండను కూడా వదిలే అంటున్నాడు. నాకెక్కడ ఉంది కుండ? బిందులు వచ్చినాయి ఇప్పుడు, మొత్తం బిందులు పోయి ఇప్పుడు ప్యూరిఫైర్ వచ్చింది. ఇంకేం వదలాలి ఇప్పుడు నేను? నాకెక్కడ కొండలో? అర్థమైంది మీకు? ఇలాగ ఉంటాయి కథలో. పోనీ అతను ఎవరో బైబిల్ తెలియని అతను ఏదో చెప్పడానికి ఎగ్జైట్మెంట్తో కొండ ఏదో పోల్చాడు, వదిలేయండి. మన దాంట్లోంచి బయటికి వెళ్ళాడు ఒక ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడినప్పుడు నీకు 5 భర్తలు ఉన్నారు అన్నాడు కదా. 5 భర్తలు ఏమనుకుంటున్నారు మీరు? 5 దేవతలు అన్నాడు. ఇది మన దగ్గర నుంచి వెళ్ళిన అతను చెప్పింది. ఇది నాకు బుర్రపాడైపోయింది. ఇతను కూడా ఎక్కేసింది ఏట్రా బాబు, ఈ పిచ్చి ఎవరో ఏదో కరిచేసింది, పిచ్చి కుక్క ఏదో కరిచేసింది పాపం. బాగా చెప్పేవాడు, మళ్ళా ట్రాక్ తప్పుతున్నాడు వాళ్ళ మాయలో పడి. అక్కడ 5 భర్తలు అంటే అర్థం ఏంటండి? ఆవిడ ఏం చేస్తుంది? వ్యభిచారం కదండి. అది కదండి యేసుప్రభు చెప్పింది అక్కడ. 5 దేవతల భర్తలంటే, భర్తకి దేవతకి అసలు సంబంధం ఉందండి? పాత నిబంధనలో అన్నాడట ఎక్కడో దేవుడు, నేను నీకు భర్త అయి ఉన్నానని. అంటే మరి దేవుడు భర్తలే, అసలు పోల్చొచ్చండి అలాగా? అది పోలిక. ఇక డైరెక్ట్గా ఆవిడ వ్యభిచారం చేస్తుంది. మీకేం అర్థమవుతుందో? ఓపిక ప్రకటన కన్నా వరకు 3 ఒకటే, ఒక్క రెఫరెన్స్ పట్టుకుని డైరెక్ట్ రెఫరెన్స్ కావాలా? మేము చూపిస్తున్నాం డైరెక్ట్గా, తండ్రి కుమారుడు, తండ్రి కుమారుడు, తండ్రి కుమారుడు రెఫరెన్స్ పట్టుకుని రండి, 3 ఒకటే అని. ఎక్కడ ఉండదు. అలాగ పరిశుద్ధుడు అని ఉంది కనుక 3 అనుకోవాలా? ఇది ఎలాగుందంటే కుండబోదలాగా ఉంది. ఆ కుండను పాపం అనుకోవాలా? నువ్వు అనుకో, ఆధారం ఉండదు దానికి. అలాగే 3 యెహోవాలు అనుకోవాలి, ఎక్కడ ఉండదు బైబిల్లో. వీళ్ళు చెప్పింది నమ్మి ఇప్పుడు వీళ్ళు మహాజ్ఞానులని వీళ్ళు వెనకాల వెళ్ళాలట. బాగలేదండి, పద్ధతి బాగలేదు. మీరు ఇస్తున్నవి కొత్త నిబంధనలో సర్వసత్యానికి ఏ మూల సరిపోవటం లేదు. పత్రికలకి మీరు చెప్తున్న సబ్జెక్ట్ ఎక్కడ కూర్చోవటం లేదు. పత్రికలన్నీ మొహాన్నేసి కొడుతున్నాయి మీరు చెప్పిన సబ్జెక్ట్ని, కూర్చోవట్లేదు, సరిపోవట్లేదు బైబిల్కి. బైబిల్ మొదటి నుంచి చివరి వరకు యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడే అని చెప్పింది. నవ్వుకుంటారు ఇప్పుడు మీరు. దేవుని కుమారుడని అపోస్తులు అందరికీ తెలుసు. విషయం తెలుసా? దెయ్యానికి కూడా తెలుసు. ఈ దెయ్యాలకి తెలీదు, బైబిల్లో ఉన్న దెయ్యాలకి తెలుసు. యేసుప్రభు దగ్గరికి ఏమండి పరిగెత్తుకుని వచ్చేసిన దెయ్యాలు యేసుప్రభుని ఏమన్నాయి? సర్వోన్నతుడైన యెహోవా అన్నాయా? అంటే దెయ్యానికి తెలిసింది కూడా ఇలా తెలియలేదంటే మీరు చెప్పండి ఏ స్టాండర్డ్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? మీరు ముందు సైతాన్ గారి దగ్గర క్లాసులు తీసుకుని అప్పుడు బైబిల్ దగ్గరికి రండి. అని ఆడికి తెలిసిన సబ్జెక్ట్ కూడా మీకు తెలీదు. సైతాన్ గడు వచ్చి యేసుప్రభుని దేవుని కుమారుడా, దేవుని కుమారుడా, దేవుని కుమారుడా అంటుంటే లేదు నువ్వు యెహోవా ఏలా అంటారట. దెయ్యాలు మొహం మీద కూర్చు కొట్టేస్తాయి. ఒరే మాకున్న క్లారిటీ కూడా లేదేట్రా మీకు? అంతే కదండి. ముందు డిబేట్ చేస్తే మీరు దెయ్యాలతో చేయండి. నేను అలా చెప్తున్నాను. ఇది ముందు మీరు డిబేట్ ఎవరితో చేయాలా? దెయ్యాలతో చేయండి, దెయ్యాన్ని ఒప్పించండి, అప్పుడు మా దగ్గరికి రండి. మేము దేవుని పిల్లలం బాబు, మేము దేవుని పిల్లలం. మేము దేవుడు వాక్యాలే నమ్ముతాం, దేవుడు రాసిందే మేము నమ్ముతాం. మీకు ఏదైనా డిబేట్ ఉంటే దెయ్యాలతో చేయండి. దెయ్యానికి తెలిసింది కూడా మీకు తెలీదు మీకు. ఇప్పుడు చెప్పండి, తండ్రైన దేవుడు యేసుప్రభు ఒకటా? తండ్రైన దేవుడు తండ్రేనా, ఈయన కుమారుడా? క్లియర్ కదండి. తండ్రే, కొడుకే, ఈయన కుమారుడే. ప్రారంభం నుంచి కుమారుడే, భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడే, చనిపోయి తిరిగి లేచి తండ్రైన దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు తప్ప తండ్రి నేనే నన్ను సింహాసనం లాగేసుకున్నాడు ఏంటి? వీళ్ళు లాగేయడానికి ట్రై చేస్తున్నారు. మీకు విషయం చెప్పనండి, భయంకరమైన నిజం చెప్తాను. ఇది కాదు అవునో మీరు ఆలోచించండి. నాకు ఓ రాత్రి 2 గంటలు నిద్ర పట్టలేదండి ఇది ఆలోచించిన తర్వాత. నాకు మీరు ఆలోచించండి ఇప్పుడే. తండ్రిని క్షమించండి, యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడు అంటే మనమట యేసుక్రీస్తుల వారిని తగ్గించామట. ఇప్పుడు నేనంటాను ఈయన సమానమే అంటే మీరు తండ్రిని తగ్గిస్తున్నారంటాను నేను. చెప్పండి, రైటా కాదా? ఇప్పుడు తండ్రిని తగ్గిస్తే మొదట కోపం వచ్చేది ఎవరికో చెప్పాలా?
యేసుప్రభు వేసేస్తాడు ముందు మిమ్మల్ని. బాగుంది. అసలు మా వరకు రాకండి. మీరు దెయ్యాలతో తేల్చుకుంటారో దెయ్యాలతో తేల్చుకోండి ముందు. నెక్స్ట్ మీరు అర్జెంటుగా తేల్చుకోవాల్సింది ఎవరంటే, ఒరే నన్ను ఆయనతో సమానం అన్నారంటే నేను మీ తాట తీసేస్తానంటాడు ఈయన. ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరికి దొరికారు వీళ్ళు? అటు దెయ్యాలకి దొరికారు, ఇటు యేసుప్రభుకి దొరికారు. పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో యేసుప్రభు దేవునికి కుమారుడు అన్నాడు. ఇప్పుడు ఈయన ఊరుకుంటాడా? ఈయన ఊరుకుంటాడా? పరిశుద్ధాత్మ దేవుడికి కూడా దొరికారా? దొరికారు. ఇంతమందికి దొరికిన వీళ్ళు వాళ్ళకి చప్పట్లు కొడతాను, ఈ అమాయకులకి దొరకటం లేదంటే ఈ చప్పట్లు కొడతాను వాళ్ళు ఎవరో చెప్పాలా? చెప్పండి, ఏమనాలి? నర్సరీ బ్యాచ్. బైబిల్లో నర్సరీ పాపం అప్పుడప్పుడే పలక అయ్యి పట్టుకుని వెళ్తున్నారు. మీరు పలకలట్టుకుని వెళ్తున్న వాళ్ళు పలకలట్టుకుని వెళ్తున్నట్టుగా ఉండండి. ఇలాగ అన్నారనుకోండి, ఇలాగ ఉంటుంది ప్రసంగం. ఇది శాంపుల్ వదులుతాం ఇక. ఎందుకంటే మీరు గలిబిలి ఆపేంత వరకు మీ డొల్లతనం అంతా ప్రజలకు బయట పెట్టవలసినదే. మీరు ఆపండి. మీరు ఆపేసి మీ సేవ మీరు చేసుకోండి. ఎప్పుడు మేము మిమ్మల్ని ఏమనలేదు కదా. మీ పోట్లేవి మీరు పడండి, మీ యాతనలేవో మీరు పడండి, మీరు ఏదో మీరు సావండి. సత్యాన్ని, అపోస్తులు కట్టిన సత్యాన్ని, అపోస్తులు వేసిన పునాదిని నాశనం చేస్తానంటే ఆ పునాది మీద కట్టబడిన మమ్మల్ని, మా సంఘాన్ని గలిబిలి చేస్తాను అంటే అపోస్తుల బోధ బయట పెడతాం. అపోస్తుల ముందు మీరు చెప్పిన బోధ అంత తప్పని నిరూపిస్తాం. ఏమన్నా నేను మాట్లాడుతాను. ఇప్పుడు ముందు మీకు చూపించాను కదా మత్తయి సువార్తలో, అప్పుడు మాట్లాడింది ఎవరండి? పేతురండి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక రాసింది ఎవరండి? పౌలు గారండి. కొరింథీ పత్రిక రాసింది ఎవరు? పౌలు గారు. ఇప్పుడు యోహాన్ గారు రాసిన పత్రిక చూపించాను కదా, రాసింది ఎవరు? యోహాన్ గారు. అంటే అపోస్తులందరితో ఒకటే స్టాండ్. ఏంటి స్టాండ్ ఏంటి చెప్పండి? యేసు దేవుని కుమారుడు. దాట్స్ ఇట్. నువ్వెవడరా మార్చడానికి? అది నువ్వెవడవు? నువ్వెందుకు మారుస్తావు? నువ్వు ఎలా మార్చేస్తావు? ఇప్పుడు చెప్తాను చూడండి. యేసుప్రభు ఏమంటున్నాడో. అసలు యేసుప్రభుకి తండ్రి అంటే ఎంత గౌరవమో, ఎంత మర్యాదో, ఎంత పిచ్చో, ఎంత ప్రేమో ఒక వచనం చూపిస్తాను చివరగా. ఇది బాగా ఏమండి మళ్ళీ చెప్తారని ఈ వచనం అర్థం చేసుకోవడం చాలా 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 కష్టం అండి. యోహాను సువార్త 17వ అధ్యాయానికి రండి ఒకసారి. ఏమండి 17వ అధ్యాయంలో ఇది తండ్రి అయిన దేవుడికి యేసుప్రభు చేసిన ప్రార్థన. ఇది మీరు ఇందాక 1వ వచనం చదువుకున్నారు కదా, ప్రార్థన. ఇప్పుడు మనము 24వ వచనం చూద్దాం. 24వ వచనం 23 చదువుదామా? కొంచెం 23 నుంచి బాగా వినండి. ఇది యోహాను సువార్త 17వ అధ్యాయం 23. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహింపబడిన మహిమను వారికి ఇచ్చి తిని. యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసండి? మీరు నన్ను ప్రేమిస్తున్నారు తండ్రి, నేనంటే మీకు చాలా ఇష్టం తండ్రి. నేనే కాదు తండ్రి, వీళ్ళంటే కూడా మీకు ప్రేమే. కనుక మీరు వీళ్ళను ప్రేమిస్తున్నారు కనుక మీరు నాకిచ్చిన మహిమను నేను వీళ్ళకి ఇచ్చేసాడా? ఏంటి చెప్పండి ఆ మహిమ? ఏమిచ్చాడు చెప్పండి ప్రజలకి? మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి? వాక్యం ఇచ్చాడు. పైన ఉంటుంది 14వ వచనంలో, వారికి నీ వాక్యము ఇచ్చి తిని. వాక్యం ఇవ్వటం అంటే మనల్ని మహిమపరచటమే. ఎలా చెప్పండి? వాక్యం ఇచ్చి మహిమపరచడం ఏంటండి? నన్ను నువ్వు మహిమపరిచావు తండ్రి, నీ జ్ఞానమంతా నాకు నేర్పి ఈ లోకానికి పంపి నన్ను మహిమపరిచావు, నన్ను మహిమపరిచావు కనుక ఈ ప్రజలు కూడా మహిమపరచబడాలని నా మహిమను నేను వీళ్ళకిచ్చాను అన్నాడు. ఏమిచ్చాడు మనకంటే? యేసుప్రభు రక్షణ ఇచ్చాడు, దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం ఇచ్చాడు. ఆ మార్గము వాక్యము ద్వారా ఇచ్చాడు. కష్టమండి అర్థం చేసుకోండి. చెప్పాను కదా, చెప్తాను నేను. జాగ్రత్తగా వినండి. నేను అర్థం చేయించడానికి ట్రై చేస్తాను. అర్థమైతే మీరు అదృష్టవంతులు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఈ బైబిలే, ఈ వాక్యమే గనక మన చేతుల్లో లేదనుకోండి, మీ దగ్గరికి ఎవడైనా వచ్చి
అసలు మానవ జాతి ఎలా పుట్టుంటుంది అంటారు బ్రదర్ అన్నారు అనుకోండి, మీరు వాళ్ళకి ఏం చెప్పేవారు బైబిల్ లేకపోతే? చెప్పండి. మనమంతా కోతులు బ్రదర్. మన ముత్తాత పెద్ద కోతి బ్రదర్, తోకున్న కోతి బ్రదర్. మనమంతా కోతి సంతానం, కోతి మూక మనం, అందుకే కోతేసాలు వేస్తున్నాం అనేవాళ్ళం. బైబిల్ వచ్చింది కనుక కోతులు అనలేదు. ఏమన్నా ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. కొంతమంది వాట్సాప్లో పెట్టుకుంటారండి, భలే అనిపిస్తుందండి అది నాకు. ఆడపిల్లలేమో డాటర్ ఆఫ్ గాడ్ అని పెట్టుకుంటారు, మగపిల్లలేమో సన్ ఆఫ్ గాడ్. అంటే ఇలాగ అంటున్నారు, నేను ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తకే కొడుకుని. ఇది మహిమ కాదే చెప్పండి. బా అదిరిపోలే. ఈ మహిమను మనకి ఇచ్చింది ఎవరు చెప్పండి? యేసుప్రభు అండి పట్టుకుని వచ్చింది. అయ్యో మనమంతా దేవుని పిల్లలు, మనమంతా దేవుని, మనకెలా తెలిసింది? ఆయన రాకపోతే మనకెలా తెలుస్తుంది? తండ్రి నువ్వు నా కొడుకుగా నిలబెట్టావు, నేను లోకానికి వచ్చి వీళ్ళందరినీ నీ కొడుకులను చేసి వీళ్ళందరినీ మహింపరిచాను. ఎలా ఉంది? అదిరిపోయింది కదండి. సూపర్ బైబిల్ తెలుసా? మరలా చెప్తున్నానండి, బైబిల్ బాగా 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 చదువుకోండి, ఆలోచించుకోండి. బుర్ర పాడైపోయి దేవుడు దేవుడు దేవుడండి దేవుడండి ఎవడు ఏ దొంగబాతో ఆడు చెప్పింది దొంగబాతని సరిపోవట్లేదండి బైబిల్కి. ఇంకో విచిత్రం తెలుసండి, దారుణం. మధ్యకాలంలో ఒకడు అంటున్నాడు, అసలు మనం దేవుని పిల్లలమే కాదట, జంతువులతో సమానమట, కాకపోతే జంతువు కంటే కొంచెం ఎక్కువ చేశారట. అంటే నేను కుక్కనే నక్కనే అని చెప్పుకుంటున్నాడు ఇక డైరెక్ట్గా. కాకపోతే అది నక్క, నేను కొంచెం పెద్ద నక్కనే. అంటే నక్క కంటే కొంచెం బాగా చేశాడు కదా. అది కుక్క, నేను కుక్క కంటే కొంచెం మంచి కుక్కనే. అది పాము, నేను కొంచెం పాము కంటే పెద్ద పాముని. చిచ్చి సిగ్గులేదు రా అలా చెప్పుకోవడానికి. సిగ్గులేని బోధనలు వేస్తున్నారండి. మనము దేవుని పిల్లలము డైరెక్ట్గా బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? మనము దేవుని పిల్లలమని అని ఉందా రామపత్రికలో? మనం దేవుని పిల్లలం అంటే వీళ్ళు అంటారు పాములు మట, కుక్కల మట, నక్కల మట, జంతువుల కంటే కొంచెం బాగా చేశారట, పిల్లలం కాదట, ఏం కాదట, ఆయనకి మనకి సంబంధం లేదట. ఎంత దొంగలు పొరపడ్డారండి క్రైస్తవ్యులకు. బంధాన్ని ఏమంటే యేసుక్రీస్తుల వారు కష్టపడి కట్టాడండి పరలోకమందున్న మా తండ్రి అని. ఈ పిల్లల్ని పట్టుకెళ్ళి తండ్రికి సమానం చేసి దేవా దేవా తండ్రి తండ్రి అని పిలవమని బిడ్డలందరినీ దగ్గరికి చేస్తే వీళ్ళు మధ్యలో దూరిపోయండి, ఆ బంధాన్ని కట్ చేసి మీరు పిల్లలు కాదు మీరు జంతువుల కంటే కొంచెం ఎక్కువ, అంతే, ఆయన తండ్రి అనకండి అంటున్నారు. వీళ్ళు ఏం దారుణం రా బాబు, ఏం పిచ్చి పట్టింది మీకు? ఇంకో కొంతమంది ఉన్నారు, ఇదో రకమైన బ్యాచ్ ఇది. వీళ్ళు అంటున్నారు మన వాళ్ళు యేసుప్రభుని బైబిల్ ప్రకారం సహోదరుడు అన్న అని బైబిల్లో రాయబడింది కదా, కొంచెం అప్పుడప్పుడు మా అన్నయ్య అంటారు. వీళ్ళు అంటున్నారు యేసుప్రభుని అన్న అంటావా అంటున్నారు. నేనంటాను యేసుప్రభుని అన్న అనకూడదు అంటున్నావు, మరి దేవుని తండ్రి అనొచ్చా? అన్న అంటే యేసుప్రభు తగ్గిపోతున్నాడట, తండ్రి అంటే మరి దేవుడు తగ్గడా? మరి ప్రార్థనలు ఏమంటాడు మళ్ళీ అయ్యగారు? పరలోకమందున్న తండ్రి. ఎందుకంటున్నావు తండ్రి అంటావు ఏట్రా? దేవుడిని అన్నావా? ఆయన తండ్రి అంటే పర్వాలేదట, యేసుప్రభుని ఏమనకూడదట? మీకు బుర్రలు పనిచేయటం, స్క్రూలు లూజ్ అయిపోయినాయి. దాడికి దిగితే బైబిల్ పట్టుకుని స్ట్రోకులు ఇలా ఉంటాయి. సువార్త ఎక్కువైపోయి ఖాళీ లేక ఇవ్వట్లేదు మీకు స్ట్రోకులు, గుండెపోటు వచ్చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం.